టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం। వసంతారెడ్డి గారు ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరపున విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు। రెడ్డి జేఏసీ మహిళా అధ్యక్షురాలిగా ఎక్కడ మహిళలు నిలబడ్డా వారి తరపున ప్రజల్లోకి వెళ్తూ మహిళా అభ్యున్నతి కోసం శ్రమిస్తూ మహిళలకు రాజ్యాధికారం కట్టబెట్టాలనే ఆకాంక్షతో ప్రజల్లోకి వెళ్తున్న వసంతారెడ్డి గారు మరి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి పట్నం సునీత మహేందర్ రెడ్డి తరపున ఈనాటి మన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు। మరి ముఖాముఖి కార్యక్రమంలో వారి నుండి అసలు సునీత మహేందర్ రెడ్డికి వసంతారెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తోంది, అసలు ఏం ఆశించి సపోర్ట్ చేస్తోంది, నిజంగా రెడ్డి సామాజిక వర్గం అని సపోర్ట్ చేస్తోందా లేదా ఒక మహిళకు ప్రోత్సాహం అందించాలని సపోర్ట్ చేస్తుందా, సునీత మహేందర్ రెడ్డి తనకు తెలుసు కాబట్టి తనలాంటి నాయకురాలు ప్రజలకు కావాలని సపోర్ట్ చేస్తుందా, అసలు కారణం ఏంటి అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం। మేడం, మీరు మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గెలవాలని ఎందుకు ఆకాంక్షిస్తున్నారు? సునీత మహేందర్ రెడ్డి గారు గెలవాలని నిజంగా ఆకాంక్షిస్తున్నా। మొట్టమొదట తను ఒక మహిళ, ఇంత పెద్ద నియోజకవర్గానికి ఒక మహిళా అభ్యర్థికి అవకాశం వచ్చింది, అందుకు మనందరూ కూడా సపోర్ట్ చేయాలి। 33% వచ్చిందని మనము బిల్ పాస్ అయిందని అనుకోవడమే కాకుండా ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా మహిళలు అందరూ కోఆపరేట్ చేసుకొని మనము లోక్సభకు పంపిస్తే వారు నెగ్గితే మన మహిళలందరికీ కూడా అది ఎంతో ఉపయోగపడుతుందని నా యొక్క మొదటి ఉద్దేశం। ఓకే, మళ్ళీ అంతేకాకుండా రెండో ఉద్దేశం ఏంటంటే తను ఎంతో సౌమ్యరాలు, రాజకీయ అనుభవం ఉంది, అంతేకాకుండా 3 సార్లు కూడా మన జడ్పీ చైర్మన్గా కూడా పనిచేసింది। ఇలా ఎన్నో లక్షణాలు చూసి ఇంత పెద్ద నియోజకవర్గానికి ఒక పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అయితే మహిళ అయినప్పటికీ కూడా తను మనందరికీ చెరువలో ఉంటూ మన సమస్యలను తీరుస్తుందని కూడా నేను సపోర్ట్ చేస్తున్నా। సో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం। ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు చాలామంది వారి యొక్క నిర్ణయం ప్రకారమే ఇక్కడ ఎంపీ అభ్యర్థి గెలుపు ఓటములు నిర్ణయించబడతాయి। సో ఇంతకుముందు ఇదే యొక్క పార్లమెంటు నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు। ఇప్పుడు అదే సామాజిక వర్గం నుండి మళ్ళీ పట్నం సునీత మహేందర్ రెడ్డిని నిలబెట్టారు। సో ఒక మహిళ ఇంత పెద్ద నియోజకవర్గంలో నెగ్గగలుగుతుందా అంటే ఇప్పుడు రాజకీయాలు అనేటివి ఓటర్ల పైన ఆధారపడి ఉంటాయి। ముఖ్యంగా ఓటరు ఏంటంటే అసలు నిజం చెప్పాలంటే మా కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత అక్కడ ఓడిపోయింది చాలా మంచిదైంది। ఒక విధంగా చెప్పాలంటే అక్కడ ఓడిపోయినందుకే ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా నిలబడ్డారు వాళ్ళు। ఇంత పెద్ద నియోజకవర్గానికి నిలబడి ఒక ఎంపీగా ఇక్కడ ఉన్న అందరు ఎడ్యుకేటెడ్ ఓటర్స్ అందరు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిలబడిన వారికి మేము ఓటేద్దాము, వారిని ఎంపీగా పంపిద్దాము, లోక్సభకు పంపిస్తే వారు మన సమస్యలపైన మాట్లాడతారని ఇక్కడ ఓటర్లు అందరూ చాలా తెలివిగల వాళ్ళని నేను అనుకుంటున్నా, మల్కాజ్గిరి ఓటర్స్ అందరూ। అదే విధంగా ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారిని ఎంపీగా ఎన్నుకొని ఆయన లోక్సభకి వెళ్ళిన తర్వాత ఆయన లోపల ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ కానివ్వండి, ప్రజల సమస్యలు తీరుస్తా అనేది కానివ్వండి, ఎంతో ఎదగడానికి అవకాశం కల్పించింది। అదేవిధంగా మళ్ళీ కొడంగల్ ఎమ్మెల్యేగా నిలబడితే ఇప్పుడు ఎన్నుకొని సీఎం అయ్యేందుకు అది ఎంతో దోహదపడిందని నాకు అనిపిస్తుంది। ఎందుకంటే మల్కాజ్గిరి అనే పెద్ద నియోజకవర్గానికి దాదాపు 35 లక్షల ఓటర్స్ ఉన్నారు। ఇంత పెద్ద నియోజకవర్గానికి ఎంపీగా నెగ్గి లోక్సభకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన లోపల ఇంకా కాన్ఫిడెన్స్ అంటే లేదని అనట్లేదు, ఉన్న కొద్ది కూడా ఇంకా రావాలంటే ఇంతమంది ప్రజలు నన్ను కోరుకుంటున్నారు కదా, ఇంత నియోజకవర్గం నన్ను కోరుకున్నది కదా, ఎందుకు నేను కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా అని ప్రయత్నం చేస్తే ఈరోజు అయ్యేందుకు అవకాశం అయింది, అవునా లేదా? పిసిసి అధ్యక్షునిగా అయ్యిండు, ఎంబడే ముఖ్యమంత్రిగా కూడా ఆయననే అనౌన్స్ చేశారు। కాబట్టి మనము ఒక వ్యక్తి ఎదుగుతుంటే ఇంకా ఎంకరేజ్ చేస్తే ఆ వ్యక్తి ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది। అదేవిధంగా నేను ఆ విధంగానే అనుకుని సునీత మహేందర్ రెడ్డి కూడా అంచెలంచెలుగా అంటే జడ్పీ చైర్పర్సన్గా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కానివ్వండి, అది పార్టీ ఏదైనప్పటికీ కూడా 3 సార్లు జడ్పీ చైర్పర్సన్ అంటే అది మామూలు విషయం కాదు। కాబట్టి ఆమెకు మంచి అవకాశం వచ్చింది। మన మహిళలు కానివ్వండి, ఇంకా మిగతా ఓటర్స్ అందరూ కూడా ఆలోచించి ఆమెకు ఓటేసి మనము లోక్సభకు పంపిస్తే మనకు అందుబాటులో ఉంటుందని నా ఒక ఉద్దేశం।
చేవెళ్ల ఎంపీ సీటును ఆకాంక్షించారు సునీత గారు. కానీ అక్కడ సీటును వేరే వాళ్లకు కేటాయించి అక్కడి నుండి తీసుకువచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టారు. ఇది ఎంతవరకు ఫలిస్తుంది అనుకుంటున్నారు? అసలు మల్కాజ్గిరి కొద్ది శాతం తన జెడ్పీ చైర్పర్సన్ దాంట్లో ఉంది. కానీ మిగతా అంతా కొత్త మేడంకి కూడా లేదని ఇంకా లేదు. కానీ నెగ్గుకు రాగలుగుతాడు సునీత మహేందర్ రెడ్డి. అంటే సునీత రాజకీయాల్లో ఉంది మేడం గారు, మళ్ళీ అదే కాకుండా వాళ్ళ భర్త అయినటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఇంత పెద్ద నియోజకవర్గాన్ని అప్పచెప్తే కూడా వాళ్ళు ఈ నియోజకవర్గంలో నెగ్గుకు రాగలుగుతారని సీఎం కూడా కాంక్షించారు. మేమందరూ కూడా మన కాంగ్రెస్ వాళ్ళమందరూ కూడా వాళ్ళు నెగ్గుకొచ్చి తప్పకుండా సునీత మహేందర్ రెడ్డి లోక్సభ అభ్యర్థి అవుతుందని అనుకుంటున్నాం. ఓకే. స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ నుండి అటు రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి ప్రజల్లో ఉన్నటువంటి రాగిడి లక్ష్మారెడ్డిని అసలు ఇక్కడ ఎంతవరకు అంటే ఒక 25% నియోజకవర్గం పరిచయం ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డి తట్టుకోగలదంటే ఒక మహిళ అండి. ఇక్కడ కూడా సోనియా గాంధీ కూడా ఒక మహిళ. సోనియా గాంధీ కూడా మనకు తెలంగాణ ఇచ్చింది. కృతజ్ఞత భావం మన లోపల అందరి లోపల ఉంది. మళ్ళీ అంతేకాకుండా ఇంత 1200 మంది బలిదానాలు అయిన తర్వాత తెలంగాణ ఇచ్చి ఒక తల్లిలాగా ఆదుకుంది. కాబట్టి ఆ సోనియమ్మకు కృతజ్ఞతగా మన కాంగ్రెస్ పార్టీ నుండి కూడా సునీత మహేందర్ రెడ్డిని కూడా ప్రజలందరూ ఈసారి ఎన్నుకొని వారికి తమ కృతజ్ఞత పూర్వక ధన్యవాదాలు తెలుపుతారని నేను అనుకుంటున్నా. ఓకే. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా అంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ఎక్కువ సీట్లను కైవసం చేసుకోలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎందుకు ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటులో ఉన్నటువంటి స్థానాలన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మరి ఇంత పట్టున్న బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరిలో గెలవదా? బీఆర్ఎస్ పార్టీ గెలవదా అంటే పరిస్థితులు చాలా తారుమారయ్యాయండి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలకు చాలా బీఆర్ఎస్ పార్టీ ఏం లేకుండా తూడ్చిపెట్టుకుపోయింది. ఎందుకు తూడ్చిపెట్టుకుపోయింది? అప్పుడు అసెంబ్లీ మీరు అన్నట్లు అన్ని నియోజకవర్గాల్లో అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. తెలంగాణలో అంటే హైదరాబాద్లో మల్కాజ్గిరి నియోజకవర్గంలో. కానీ మన ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీ తూర్చిపెట్టిపోయింది. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, మనందరికీ తెలిసినవి. ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఇంకోటి రేవంత్ రెడ్డి పాలన రంగానే మహిళలకు చాలా ఈ 6 పథకాలు అనేటివి మహిళలకనండి తెలంగాణ అందరికీ కూడా 6 పథకాలు ప్రకటించి సీఎం కొద్ది టైంలోనే అందరి మన్ననలు చూరగొన్నది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అందరి మనల్ని చూరగొన్నదో మనము కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని అందరూ ఓటర్స్ కోరుకుంటున్నారు. ఆ విధంగా కూడా సునీత మహేందర్ రెడ్డికి ఇది మంచి కలిసి వచ్చే కాలం. ఒకవేళ నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేకున్నా కూడా వారి పార్లమెంటు పరిధిలో తనకు మంచి కలిసి వస్తుంది, ఓటర్స్ అందరూ కోరుకుంటున్నారు అని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. ఓకే. కేంద్రం బీజేపీ ప్రస్తుతము ప్రధానిగా మోదీ ఉన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం హవా నడుస్తోంది, అదే పరిపాలిస్తోంది. సో బీజేపీ పార్టీ నుండి ఉద్యమకారుడుగా ఎంతో సీనియర్గా మంత్రిగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో అంత సీనియర్ అయినటువంటి ఈటల రాజేందర్ను సునీత మహేందర్ రెడ్డి ఏ విధంగా ఢీ కొట్టగలదు? అంటే రాజకీయాలు అంటే ఎవరి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఈటెల రాజేందర్ అన్న కూడా తన లెవెల్ తను చేసిండొచ్చు, కానీ తన నియోజకవర్గంకి అక్కడే తను చేశారు. ఆ విధంగా చూసుకుంటే తను సునీత మహేందర్ రెడ్డి కూడా ఏం తక్కువ కాదు. తను కూడా 15 ఏళ్ళు జడ్పీ చైర్పర్సన్గా తను ఎక్కడా కూడా ఒక మన ఇంటి ఆడపడుచు మన అందరి కుటుంబ సంక్షేమం కోరుకుంటుంది. ఆ విధంగా కూడా తను మొత్తం తెలంగాణ మల్కాజ్గిరి ప్రజలందరూ ఓటర్స్ అందరు సంక్షేమం కోరుకుంటుంది. చిన్న పెద్ద కార్యక్రమం అయినా కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఒక మహిళనైనప్పటికీ కూడా ఎలాంటి అందరినీ కలవకూడదు అట్లాంటి ఉద్దేశం ఏం లేకుండా ప్రతి ఒక్కరి లోపల వాళ్ళ లోపల కలిసిపోతుంది. ప్రతి ఒక్కరిని అన్నతమ్ములు అనుకోండి, అన్న చెల్లెలలాగా తన కుటుంబంలాగా భావించి తను మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని ఎన్నుకుంది. కాబట్టి తను కూడా మా ఈటల రాజేందర్ అన్న కంటే కూడా ఏం తక్కువ టైం కేటాయించదు, ఇంకా అభివృద్ధి పథంలో తీసుకెళ్తుందని మాకు అనిపిస్తుంది. ఓకే. సో మల్కాజ్గిరి నియోజకవర్గంలోకి వచ్చినటువంటి సునీత మహేందర్ రెడ్డి ఒక రెడ్డి కాబట్టే మీరు సపోర్ట్ చేస్తున్నారా?
రెడ్డి అదన్నీ ఏం లేదండి ఇక్కడ. ఎందుకంటే తనకు రాజకీయ నాయకత్వ లక్షణాలు ఉన్నాయి కదా. ఉంది ఇప్పుడు 3 సార్లు జడ్పీ చైర్పర్సన్ అంటే అది తక్కువ టైం ఏం కాదు. మేము ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా తనకు మా సంస్థ ద్వారా తెలంగాణ రెడ్డి సేవా సమితి ద్వారా తనకు బెస్ట్ చైర్పర్సన్ అవార్డు ఇచ్చాము, లేదని లేదు. కానీ ఎంతోమంది జడ్పీ చైర్పర్సన్లు ఉన్నప్పటికీ కూడా తను పదవిలో తనకు సరి అయిన అందరికీ న్యాయం చేకూర్చుతూ తను అందరూ తన జెడ్పీటీసీలు కానివ్వండి మిగతా ఎవరిని కూడా అన్ని ఊళ్ళకి తిరుగుతూ ప్రతి ఒక్క మంచి చెడు కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ప్రతి ఒక్క శుభకార్యంలో కానివ్వండి ఆపదల సమయంలో కానివ్వండి ఎవరికైనా కూడా తను మహిళ అయినప్పటికీ కూడా చాలా సమయాన్ని కేటాయించి పరిపాలించింది. కాబట్టి ఆమె అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా మనం మల్కాజిగిరి ముందుకు సాగుతుందని మా యొక్క ఉద్దేశం. ఓకే, ఎన్ని సంవత్సరాలుగా తెలుసు మీకు సునీత మహేందర్ రెడ్డి? దాదాపు 15 ఏళ్ల నుంచి తెలుసు సునీత మహేందర్ రెడ్డి. సో తన వ్యక్తిత్వం ఎలాంటిదంటారు? చాలా మంచిదండి. అసలు చాలా చిన్న పిల్లల మనస్తత్వం, అసలు పిల్లలంటే చాలా ఇష్టం తనకు. ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తుంది. ఇక్కడ అన్నతమ్ములు పురుషులను అనుకోండి, ఇక్కడ మహిళలను అనుకోండి, పెద్దలను అనుకోండి, వృద్ధులను అనుకోండి, ఎవరినైతే కూడా పిల్లలను పెద్దలను ప్రతి ఒక్క వయసు వాళ్ళని కూడా అభిమానిస్తుంది, గౌరవిస్తుంది, ఆప్యాయంగా పలకరిస్తుంది. అట్లాంటి నాయకురాలు మనకుంటే బాగుండు అని ప్రతి ఒక్కరూ అనుకునేలా చేస్తుంది. అది ఒక సునీతలో మహేందర్ రెడ్డి లోపల నేను దగ్గరుండి చూశాను ఆ విషయాన్ని. కాబట్టి అలాంటి నాయకురాలు ఉంటే బాగుంటుంది. మేమందరం మహిళలం కూడా మా గొంతు విప్పి మా గలం విప్పి ఆమెకు సపోర్ట్ చేద్దాం, ఆమెను గెలిపించుకుందాం అనే ఉద్దేశంలో భాగమే ఇది. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి హవా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది. ఈ హవాతో సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరిలో గెలుస్తుందంటారు. అంటే ఎందుకనంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారికి మల్కాజ్గిరి నుంటే ప్రజలు పట్టం కట్టారు. అంటే కొత్తవాడ అయినప్పటికీ కూడా కొత్తవాడే మల్కాజ్గిరికి రేవంత్ రెడ్డి గారు. మా కొడంగల్కి పాత ఉండొచ్చు కానీ మల్కాజ్గిరి ప్రజలకైతే కొత్త. అదేవిధంగా ఇప్పుడు సునీత మేడం కూడా కొత్త అయినప్పటికీ కూడా మల్కాజ్గిరి ప్రజలు తెలివైన వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్ అందరు. ఇక్కడ అందరూ చదువుకొని ఉన్నతంగా ఉద్యోగాలు చేస్తూ రకరకాల వ్యాపారాలు చేస్తూ హైదరాబాద్లో స్థిరపడిన వాళ్ళే. కాబట్టి వీళ్ళు ఆలోచిస్తారనమాట, మనకు నాయకురాలు అయినప్పటికీ మనకు ఎంతవరకు మన సమస్యలను పరిష్కరిస్తుంది, మరి ఎంతవరకు మనకు అందుబాటులో ఉంటుందని వాళ్ళు తప్పకుండా ఓటర్లు తెలివి అయిన వాళ్ళు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఎంత తక్కువ టైం ఉన్న ప్రచారంకి వీళ్ళందరూ ఆలోచించి సునీత మహేందర్ రెడ్డి గారిని తప్పకుండా ఎన్నుకుంటారని మా యొక్క నమ్మకం. ఓకే, సునీత మహేందర్ రెడ్డి ప్రచారంలో వెళ్ళినప్పుడు ఎలాంటి స్పందన వస్తుంది? అసలు కొన్ని నియోజకవర్గాలకైతే తను అసలు పరిచయం లేదు. మీరు అన్నట్ల ఇంత తక్కువ టైంలో కూడా తిరగలేకపోతుంది ప్రతి ఒక్క ఓటర్ని. ఎందుకంటే 35 లక్షల మంది అంటే చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరికి టైం కేటాయించలేకపోతుంది. కానీ ఎక్కడెక్కడ ఇప్పుడు ఉన్న దాంట్లో రకరకాల ఎవరి పరిధి ఎంతవరకు ఉంటుంది అని అంటే తను చాలా పరిధులు దాటే ప్రచారం చేస్తుంది. ఎక్కడ కూడా మహిళ అయినప్పటికీ కూడా ఎంతో స్పందన వస్తుంది. మళ్ళీ అంతేకాకుండా కూడా మేము తప్పకుండా మీ ఎంట ఉంటామని చెప్పేసి వాలంటీర్గా ఎంతోమంది తన ఇప్పుడు ఏదైతే మల్కాజ్గిరి కేటాయించినప్పటి నుండి కూడా ఎంతోమంది స్వచ్ఛందంగా మేము చేరుతాము పార్టీలోకి అని చాలామంది కోరుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం, మనము కొంతమంది ఏమంటారంటే తను అదే బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చింది, రాగానే ఎంపీ సీటు కాంగ్రెస్లో వచ్చింది అని అంటారు. పార్టీలు మారని వాళ్ళు ఎవరండి? ఎవరు మారండి? పార్టీలు మారేది అయితే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. మన పాత సీఎం చంద్రశేఖరరావు కూడా మన తెలుగుదేశం నుండి వచ్చినవాడే. అట్లా పార్టీలు మారుతూ పోతారు. అది వ్యక్తిగత విషయం అనుకోండి. అందరూ ఓటర్స్ అభిప్రాయం నుంచి కూడా మారొచ్చు. అదేవిధంగా అక్కడ ఏ పార్టీలో ఉన్నా ప్రజల లోపల కలిసిపోయి ప్రజల సమస్యల్ని తెలుసుకొని ప్రజల సమస్యల్ని తీర్చే వాళ్ళే నాయకులు అవుతారు. నాయకులు అవ్వాలని మా కోరిక. ఓకే, సునీత మహేందర్ రెడ్డి ఇంతకుముందు ఏమైనా సేవా కార్యక్రమాలు చేశారా? అసలు చాలా సేవా కార్యక్రమాలు, ఎన్నో తను జడ్పీ చైర్పర్సన్గా ఉండడమే కాకుండా కూడా చాలా ఎవ్వరు ఏ ఆపదలు ఉంటే కూడా ఎప్పుడు ఎనీ టైం తలుపు తట్టినా కూడా వాళ్ళని తన హక్కున చేర్చుకుంది, వాళ్ళకు తగినంత సహాయం అందించింది. ఎన్నో విధాలుగా ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, వేరే రకంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, నియోజకవర్గంలో మన సమస్యలు ఉంటే కూడా కానివ్వండి, ఎప్పుడు కూడా సునీత మహేందర్ దగ్గరికి పోయి మన సమస్య విన్నవించుకున్నామంటే ఆమె చేయుతను అందించింది.
మళ్ళీ అంతేకాకుండా కూడా మన అక్కడ వాళ్ళకే అని కాకుండా కూడా తన దగ్గరికి ఏ మహిళ వచ్చినా ఏ ఆపద ఉండి వచ్చినా కూడా తను చేయుతను అందించింది. ఓకే. చేవెళ్ళ నియోజకవర్గం నుండి తను మల్కాజ్గిరికి వచ్చింది కదా, అసలు చేవెళ్ళ నియోజకవర్గంలో సునీతకు ఎలాంటి పట్టుంది? చాలా మంచి, ఎందుకంటే చేవెళ్ళ నియోజకవర్గమే కదా వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్, తనకు మంచి చాలా బాగా పట్టుంది కానీ రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే చేవెళ్ళ నియోజకవర్గము పట్టున్న దాంట్లోనే కాకుండా ఆమెకున్న మంచి లక్షణాలు, ఆమెకున్న పేరు, దాన్ని చూసి ఆమె పురుషుడు కానప్పటికీ కూడా ఒక మహిళ ఇంత పెద్ద నియోజకవర్గం అయినా కూడా పురుషులకు ధీటుగా వర్క్ చేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆలోచించి వారికి మల్కాజ్గిరి కేటాయించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆశయాల మేరకు ఆమె తప్పకుండా పనిచేస్తుంది, తప్పకుండా నెగ్గుకొస్తుందని మా యొక్క నమ్మకం కూడా. సో మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఇంతకుముందు ఎంపీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో ఆయన దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి సునీత మహేందర్ రెడ్డిని నిలబెట్టారా? అంటే ఇప్పుడు తను నియోజకవర్గం మల్కాజ్గిరి ఎంపీగా ఉండి తను నెక్స్ట్ టైంకి వచ్చేసప్పటికి ముఖ్యమంత్రి అయ్యారు అదే నియోజకవర్గం నుంచి. తను మర్చిపోకుండా తను ఎంకరేజ్ చేస్తూ సునీత అదే కేసీఆర్ గారు మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఉండి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు అయ్యారు, అయినా మా నియోజకవర్గంని పట్టించుకోలే. కానీ రేవంత్ రెడ్డి గారు అలా కాకుండా మల్కాజ్గిరి నుండి ఎంపీ అయినప్పటికీ కూడా ఈ టైంలో తాను ఎంపీగా లేకున్నా సునీత మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళని నిలబెట్టి ఆ నియోజకవర్గంలో మిగిలిపోయిన పనులు ఏవైనా ఉంటాయనుకోండి, మా ఫ్లైఓవర్లు కానివ్వండి, బ్రిడ్జిలు కానివ్వండి, అంతేకాకుండా మెట్రో కూడా కోరుకుంటున్నారు, మెట్రో పైన కూడా క్లారిటీ తీసుకొని ఈసీఎల్ అక్కడంతా మెట్రో రావాలనుకుంటున్నారు ముఖ్యంగా. కాబట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఇలాంటి రకరకాలు ఎడ్యుకేషన్ పరంగా హాస్పిటల్స్ ఇదంతా అభివృద్ధిలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. అదేవి తీసుకురావాలనుకుంటున్నాడు కాబట్టి తన కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి సునీత మహేందర్ రెడ్డిని నిలబెట్టి ఆమెను గెలిపించుకుంటే మనమందరం కలిసి రేవంత్ రెడ్డి గారి సహాయంతోనే కానివ్వండి, అక్కడ లోక్సభ సహాయంతోన ఎన్నికకొచ్చిన సునీత మహేందర్ రెడ్డి గారి సహాయంతోన కేంద్రీయ విద్యాలయాలు కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇంకా ఎన్నో ఫ్లైఓవర్స్ కానివ్వండి, మెట్రో, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. ఓకే. ఇది పెద్ద నియోజకవర్గమైనటువంటిది కాబట్టి ఎంతో వెనుకబడి ఉంది, ప్లస్ రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా ఉంది కాబట్టి ఈమె సహాయము ఇద్దరు కోఆర్డినేషన్ వల్ల అభివృద్ధి సాధిస్తుందని మనమందరూ ఓటర్స్ అందరూ కూడా భావించి సునీత మహేందర్ రెడ్డికే సపోర్ట్ చేయాలని నేను ఈ సందర్భంగా కూడా మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను. ఓకే. వసంతారెడ్డి గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ పైన అభిమానమా, రేవంత్ రెడ్డి గారు అంటే అభిమానమా, లేకపోతే సునీత మహేందర్ రెడ్డి తన స్నేహితురాలనా? వసంతారెడ్డి గారి ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పైన అభిమానం ఫస్ట్ ఒకటి ముఖ్యంగా, అంతేకాకుండా సెకండ్ రేవంత్ రెడ్డి గారి పైన అభిమానం రెండోది. ఎందుకనంటే మా నియోజకవర్గం ఎమ్మెల్యే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కాబట్టి ఆ ముఖ్యమంత్రికి సపోర్ట్ చేయాలని, అంటే ముఖ్యమంత్రి ఉన్నది ఇక్కడ అసెంబ్లీలో మెజార్టీతోనే కాకుండా లోక్సభలో కూడా 14 సీట్ల కంటే కూడా ఎక్కువ రావాలి మా ముఖ్యమంత్రి గారికి. అలా అయితే వారి ఆధిపత్యం ఉంటుంది, తప్పకుండా కూడా వాళ్ళు కూడా అక్కడ సెంట్రల్లో కూడా ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం కలుగుతుంది. ఆ విధంగా కూడా నేను కోరుకుంటున్నా. మళ్ళీ రెండే కాకుండా కూడా ఒక సునీత మహేందర్ రెడ్డిని దగ్గర నుండి చూసిన వ్యక్తిని, ఒక స్నేహితురాలుగా అనుకోండి, ఒక రెడ్డి ఉమెన్గా అనుకోండి, ఒక మామూలు మహిళల కూడా ఒక సామాజిక కార్యకర్తగా అనుకోండి, ఎన్ని విధాలా చూసినా కూడా ఆమె లోపల 100% నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. అందరికీ హెల్ప్ చేసే గుణం ఉంది. అందరి మన ఇంట్లో ఆడపడుచు మనం ఏ విధంగా అయితే మన క్షేమం కోరుకుంటుందో అదేవిధంగా మన అందరి క్షేమం కోరుకునే లక్షణాలు ఆమె లోపల ఉన్నాయి కాబట్టి ఈ అన్నిటి వల్ల కూడా నేను ఆమెకు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఓకే. సో మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలిచారు? మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా తెలియచేయనది ఏమనగా, ఏదైతే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారిని మీరందరూ భుజాల మీద ఎత్తుకొని ఎంపీగా గెలిపించి లోక్సభకు పంపించిండ్రో, మరి అదేవిధంగా ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారిని కూడా మీరు భుజాల మీద ఎత్తుకొని మన అక్క చెల్లి మన ఆడపడుచు ఏ విధంగా అనుకుంటున్నారో కానీ అనుకొని తప్పకుండా ఆమెకు లోక్సభలో ఓటేసి, కాంగ్రెస్కు ఓటేసి, చేయి గుర్తుకే మీ ఓటేసి తప్పకుండా లోక్సభకు పంపించాలి. అత్యధిక మెజార్టీతోనే గెలిపిస్తారని నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. మళ్ళీ అంతేకాకుండా మల్కాజ్గిరి ఓటర్స్ అందరూ కూడా తెలివిగలైన వాళ్ళు, చదువుకున్నారు, ఎవ్వరు ఎలాంటి ప్రలోభాలకు
ఆకర్షితుల కాకుండా మన సునీత మహేందర్ రెడ్డి గారికి ఓటేస్తే మనం 5 ఏళ్ళు వారి పాలనలో మనకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి పథంలో దూసుకుపోదామని ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మళ్ళీ ఒకసారి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీత మహేందర్ రెడ్డి గెలుపు కోసం మరి వసంతారెడ్డి గారు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తూ ప్రజలను కూడా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఒక మహిళకు రిజర్వేషన్ ఇవ్వడమే కాదు, ఆ మహిళలకు అధికారం దక్కాలనే సదుద్దేశంతో మరి రేవంత్ రెడ్డి గారు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ అత్యంత పెద్ద స్థానమైనటువంటి మల్కాజ్గిరి పార్లమెంటులో మహిళను నిలబెట్టారు అంటే ఆయన మహిళలకు ఇస్తున్న గౌరవం అంతే ప్రదంగా ఉంటుంది. కాబట్టి ఆ గౌరవాన్ని నిలుపుకునేందుకు మహిళలంతా కలిసి సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. ఆమెను దగ్గరుండి చూసిన వ్యక్తిగా, ఆమె వ్యక్తిత్వం తెలిసిన వ్యక్తిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. మరి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుంది, ఆ ప్రజలు ఎవరి వైపు నిలబడతారు అనేది వేచి చూడాలి. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.